హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మీకు మీ పర్సన్కి సంబంధించి మీ ఇద్దరి మధ్యలో వచ్చిన ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి కరెంట్ ఎనర్జీస్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది డీటెయిల్గా తెలుసుకుందాము. యాక్చువల్లీ ఈరోజు చాలా క్లియర్గా తెలుస్తాయి అన్నమాట ఎనర్జీస్. బికాస్ మనకి ఆల్మోస్ట్ ఇంకా పౌర్ణమి ఎనర్జీస్ మనకు వచ్చేస్తాయి, అందుతాయి ఆటోమేటికలీ. అండ్ దాంతోపాటు మనకి గ్రహణం కూడా ఉంది. సో చాలా హెవీగా ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటుంది. చాలా క్లియర్గా యూనివర్స్ త్రూ మనకి కన్వే అవుతుంది అనమాట. అంటే యాక్చువల్లీ చాలా పవర్ఫుల్ డే. గ్రహణము మనకి పౌర్ణమి వచ్చినది చాలా పవర్ఫుల్ డే అనమాట. చాలా చాలా స్పిరిచువల్లీ వెరీ పవర్ఫుల్ డే. సో ఇది ఏంటంటే మనకి సపోర్ట్, యూనివర్స్లో చాలా సపోర్ట్ ఉంటుందన్నమాట. ఎనర్జీస్ ఎక్కడ ఏం హిడెన్గా దాగి ఉన్నా స్పష్టంగా తెలియడానికి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీకు రీడింగ్స్ ఏమన్నా చూపించుకోవాలి అనుకున్న వాళ్ళు రేపు మస్ట్ అండ్ షుడ్గా ఇట్ ఈస్ బెటర్ యాక్చువల్లీ. సో రేపు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ రోజైతే ఎస్పెషల్లీ అండ్ ఈ రోజుకే మనకి ఆ ఎనర్జీస్ వచ్చేస్తాయమ్మ రీడింగ్లోకి. సో ఏంటంటే ఎట్లా మనకి తుఫాన్ వస్తుంది అంటే దానికి ముందు నుంచి మనకి వాతావరణం మొత్తం చేంజెస్ వచ్చేస్తాయి కదా. సో అట్లాగే అనమాట ఇది కూడా. సో ఈరోజు మనం వితౌట్ ఎనీ డిలే రీడింగ్లోకి వెళ్ళిపోదాము డైరెక్ట్లీ. సో చూద్దామా ఏం జరుగుతుందో అసలు. ఫస్ట్ అండ్ సెకండ్ కార్డ్ సెట్స్, చాలా కార్డ్స్ వచ్చినాయి, సో తీసుకోవట్లేదు. అసలు ఇందాక నుంచి కూడా థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్ అసలు అలా పడిపోతున్నాయి. ఫిఫ్త్ వన్, అరే సిక్స్త్ కార్డ్ సెట్, అసలు ఇక్కడ కూడా పడిపోతున్నాయి మన కార్డ్స్ పెట్టిన దగ్గర కూడా. అసలు సెవెంత్ వన్, తన్నుకొని వచ్చేస్తున్నాయి ఎనర్జీస్. చెప్పాను కదా చాలా హై పిచ్, చాలా పవర్ ఉంటుందన్నమాట. ఆగవు, మనం ఎంత కంట్రోల్ చేద్దామన్నా చెప్పాల్సిన విషయాల్ని స్పష్టంగా వచ్చేస్తూ ఉంటాయి. ఎయిత్ కాన్సెప్ట్, ఒక 2 కార్డ్ సెట్స్ పడినాయమ్మా. నైన్త్ వన్, 10th వన్, 11th card set, 12th card set. Okay, so first one, 2 of wands, 7 of cups, 5 of swords, strength, knight of swords, 3 of wands, nine of pentacles, the devil, god, the devil, 8 of pentacles, 10 of cups, 6 of wands, 6 of pentacles is the final card set here. సో ఇక్కడ రీడింగ్ ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి కూడా నాకు చాలా చాలా డిఫరెంట్ ఎనర్జీస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ జీవితంలోకి వచ్చిన థర్డ్ పార్టీ ఎనర్జీ ఎట్లా అంటే అసలు సాధారణంగా వచ్చి వెళ్ళిపోయే ఒక అట్రాక్షన్ కనిపించట్లేదు నాకు ఇక్కడ. అంటే వచ్చి తనకున్న ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ మీకు కావచ్చు, మీ పర్సన్కి కావచ్చు, థర్డ్ పార్టీకి కావచ్చు. సో ఇక్కడ చూడండి డెవిల్ చాలా స్ట్రాంగ్ అనమాట. 3 of wands డెవిల్, ఈ 2 of wands ఏంటంటే ఇక్కడ ఏదో అట్రాక్షన్ వచ్చింది, ఇద్దరము టుగెదర్ అయిపోయాము, ఈ ఎనర్జీ కాదు. ఎట్లా అంటే ఈ థర్డ్ పార్టీ ఎనర్జీ 2 of wands ఇక్కడ. సో ఏంటంటే వాళ్ళు మీ పర్సన్ మీద ఒక చాలా పర్టికులర్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ. కానీ ఆ ఇంట్రెస్ట్ వెనుక ఒక ఫ్యూచర్ పాసిబిలిటీ కూడా, అంటే తన యొక్క అంటే ఫ్యూచర్ని చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్తో.
సో, చాలా ఎక్కువగా ఊహించుకుంటున్న ఎనర్జీ కనిపిస్తుంది. ఆ ఎక్కువగా ఊహించుకున్న దాన్నే తన లైఫ్‌లో ఉంచుకోవాలి. మీ పర్సన్‌తో లైఫ్ లీడ్ చేయడానికి అని కలలు కంటున్నారు. ఆ కలలను నెరవేర్చుకోవడానికి చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంది. అంటే ఆహ్, మీ పర్సన్ తన జీవితంలో ఉంటే ఎలా ఉంటుంది? ఇది ఇది నేను పర్మనెంట్ కనెక్షన్‌గా మార్చేసుకోవాలి. ఈ ఆలోచనలు చాలా బలంగా ఉన్నాయి. ఈ థర్డ్ పార్టీనే అనేసుకుంటున్నారు. అంటే వారి మైండ్ సెట్ ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. థర్డ్ పార్టీ మైండ్ సెట్. అది కూడా ఎట్లా అంటే 2 ఆఫ్ వాండ్స్ అంటే రకరకాల ఎప్పుడు కూడా 2 ప్లాన్స్ పెట్టుకుంటారు ఈ థర్డ్ పార్టీ. మీ పర్సన్‌ని హోల్డ్ చేసుకోవడానికి 2 మస్ట్ అండ్ షుడ్‌గా 2 ప్లాన్స్. 2 ఎంత హారబుల్‌గా ఉందంటే ఇక్కడ నాకు చెప్పడానికి కూడా అయితే ఈ ప్లాను లేదంటే ఆ ప్లాన్. ఈ 2 ప్లాన్‌లు తప్పితే ఇంకే ప్లాను వర్కౌట్ అవ్వడానికి లేదు. ఈ పర్సన్ నా చేతుల్లోనే ఉండాలి. దీనికి ఆప్షన్ లేదు వెళ్ళడానికి. ఇంక నీకెటు లేదు. నువ్వు నా యొక్క ఆహ్, ఊబిలోకి పడిపోయావు. అయితే ఈ ఈ ఈ ప్లేస్‌లో ఉండాలి నువ్వు. ఆ ఊబిలోనే కొట్టుకుంటూ లేదంటే ఈ ప్లేస్ ఒక పర్టిక్యులర్ సో, తనే ఇచ్చేస్తారనమాట. నీ పొజిషన్ ఇది. అయితే అక్కడ కూర్చోవాలి లేదంటే ఇక్కడ కూర్చోవాలి. అయితే ఆ పని చేయాలి లేదంటే ఈ పని చేయాలి. నువ్వు ఇలాగ ఉండడం తప్పితే నువ్వు బయటికెళ్ళడానికి లేదు. నువ్వు నేను చెప్పిన వేస్‌లో ఉండాలి. నీకు ఆప్షన్స్ ఇస్తా నేను. కానీ అది నేను చెప్పిన ఆప్షన్స్‌లోనే ఉండాలి. తిను ఆప్షన్స్ ఇస్తారు చక్కగా. అంటే నాతో ఉండాలా, బయటికెళ్ళిపోవాలా గాదు. తిన ఇచ్చే ఆప్షన్స్ వేరు. ఈ లైఫ్ చూజ్ చేసుకో నాతో, లేదంటే ఈ లైఫ్ చూజ్ చేసుకో నాతో. తప్ప నేను ఇష్టం లేకపోతే బలవంతం లేదు గాదు. ఫోర్స్‌ఫుల్లీ ఇక్కడ మీ పర్సన్‌ని చాలా హారబుల్‌గా ఆహ్, పట్టేసారు. తన గ్రిప్‌లోకి పెట్టేసారనేది మాత్రం చెప్పలేము. చాలా గట్టిగా తన యొక్క గ్రిప్‌లో చాలా బలంగా పెట్టేసుకున్నారు. ఈ థర్డ్ పార్టీ ఎవరో గాని చూడండి డెవిలిష్ ఎంత ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ మనకి ఈ వ్యక్తి మీ పర్సన్‌ని చూసినప్పుడు ఆహ్, ఒక ఎమోషనల్ అట్రాక్షన్ వచ్చేసింది. ఎమోషనల్ అట్రాక్షన్ అంటే ప్యూర్ ఎమోషనల్ అట్రాక్షన్ గాదు. ఫస్ట్ డీప్ డెవిలిష్ నేచర్‌కి సంబంధించిన ఫిజికల్ డిజైర్స్. దాంతో కూడా మీ పర్సన్ ప్రేమగా మాట్లాడి అంటే ఈ పర్సన్‌కి ప్రేమగా తన జీవితంలో ప్రేమ అనేదే తెలీదు. బికాజ్ రాక్షసత్వం బిహేవియర్ ఈ థర్డ్ పార్టీది. ఆ రాక్షసత్వం బిహేవియర్ ఉన్న వాళ్ళతో ఎవరుంటారు? సో, ప్రేమగా ఉన్నదే లేదు ఈ థర్డ్ పార్టీకి. సో, ఇక లేకపోయేసరికి ఏం చేశారంటే ఈ థర్డ్ పార్టీ మొత్తానికి ఇంకా ఈ ఎమోషనల్ కనెక్షన్ మీ పర్సన్ కొంచెం ప్రేమగా మాట్లాడేసరికి ఇంక నాకు వీరే కావాలి. రాక్షసి పట్టుబట్టారు. ఇంక నాకెట్లాగన్నా తినే కావాలి. తిను నా ఆధ్వర్యంలో ఉండాలి. ఏ ఆప్షన్ లేదు ఇక్కడ మీ పర్సన్ ఎస్కేప్ అయిపోవడానికి ఆప్షన్స్ లేకుండా చేసేసారనమాట. సో, ఏంటంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీకి సంబంధించిన మైండ్ సెట్ ఒక అందితే అది అందకపోతే జుట్టు ఏదో సంథింగ్ అందితే కాళ్ళు అందకపోతే జుట్టు సంథింగ్ ఏదో ఉంటది. సో, అలా ఉంది. అంటే అంతే అలానే ఉంది ఇక. ఇక అదే కనిపిస్తుంది నాకిక్కడ. ఇంక అంతకు మించి ఏముంది ఇక్కడ చెప్పడానికి? ఆహ్, మీ పర్సన్ ఏదో ప్రేమగా అంటే ఆహ్, అట్రాక్షన్ అయితే వచ్చింది మీ పర్సన్‌కి. సో, అట్రాక్షన్ వచ్చి మీ పర్సన్ దిగారు. ప్రేమగా చిన్నా చితకా స్మూత్‌గా చాలా, చాలా స్మూత్‌గా చాలా మీ పర్సన్ మాటల్లోనే మత్తుంటుంది. ఆ మత్తులోనే ఎదుటోళ్ళు పడిపోతే శక్తి ఇక్కడ మీ పర్సన్‌కి కనిపిస్తుంది. సో, ఆ శక్తికి ఈ థర్డ్ పార్టీ చాలా ఈజీగా డ్రగ్ అడిక్ట్ అయిపోయారు. సో, ఇంకా ఆ మత్తు నుంచి ఆ మత్తుని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఈ పర్సన్‌ని ఎవరు రీప్లేస్ చేయలేరు అనేది మీ పర్సన్‌కి తెలిసి మీ పర్సన్‌కి కాదు. థర్డ్ పర్సన్‌కి తెలిసి ఇంక పట్టిందే పట్టు. ఇంక వదలకుండా చాలా భయంకరం ఊడకుండా ఒకదాని తర్వాత ఇంకొకటి, ఇంకో దాని తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఏ విధంగా ఎన్ని రకాల అవరోధాలు, ఎన్ని రకాల సిట్యుయేషన్స్ వచ్చినా కూడా అవి ఎట్టి పరిస్థితిలో ఆ ముడులు ఊడిపోకుండా తన హ్యాండ్ ఓవర్‌లోనే ఉండాలి. తన యేసుకున్న ముడులు తనకి చుట్టుకున్న ముడులనమాట. సో, ఆ విధంగా ఇక్కడ కట్టుదిట్టంగా మీ పర్సన్‌ని బంధించేశారు అనేది తెలుస్తుంది. సో, ఆహ్, మీ పర్సన్‌లో వాళ్ళకి ఒక క్వాలిటీ చాలా అట్రాక్టివ్‌గా వచ్చేసింది. ఏంటి మీ పర్సన్ పర్సనాలిటీ కావచ్చు, మీ పర్సన్ స్టేటస్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు.
మీ పర్సను సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే విధానము, మీ పర్సన్ లుక్స్, మాట తీరు ఇవన్నీ గూడా ఇక్కడ ఈ పర్సన్‌ని ఒక 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 మైమరిపించేసినియి. ఆ మత్తులోంచి ఇంక ఈ పర్సన్ రావట్లేదు. అక్కడి నుంచే ఇంక ఈ థర్డ్ పార్టీకి ఇంకా ఎట్లాగైనా నా చేతుల్లోనే ఉండాలి అని చెప్పి పట్టు. రాక్షసి పట్టనమాట. ఆహ్, ఈ పర్సనే నాకు ఫ్యూచరు ఖచ్చితంగా. ఆహ్, ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే నేను దాన్ని ఫేస్ చేయడానికి రెడీ. ఆ ప్రాబ్లమ్స్‌నన్నిటిని సాల్వ్ చేసుకుంటానే గానీ ఈ పర్సన్‌తో నా ఫ్యూచర్‌ని మాత్రం ఆహ్, నా ఫ్యూచర్‌తో ఉన్న ఈ డెసిషన్ మాత్రం చేంజ్ చేసేది లేదు అన్నట్టు ఇక్కడుంది. ఈ థర్డ్ పార్టీకి సంబంధించి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్ పూర్తిగా ఎమోషనల్లీ అవైలబుల్‌గా లేరు ఈ పర్సన్‌కి. అదే మెయిన్ ప్రాబ్లమ్. అది ఆ థర్డ్ పార్టీకి తెలుసు. ఈ పర్సన్‌కి, మీ పర్సన్‌కి కనెక్షన్ అయితే ఉంది. బాండ్ ఉంది. బట్ ఈ థర్డ్ పార్టీ ఎక్స్‌పెక్ట్ చేసినంత బాండ్ ఎమోషనల్ కనెక్షన్, డీప్ ఎమోషనల్ కనెక్షన్ అనేది లేదు మీ పర్సన్ నుంచి. అది థర్డ్ పార్టీకి కూడా తెలుసు. మీ పర్సన్ యొక్క మైండ్‌సెట్ ఏంటి అనేది. సో, ఎమోషనల్లీ కట్టిపడేస్తే ఎక్కడ ఏ విధంగాను బయటికెళ్ళే విధానం ఉండదని చెప్పేసి, ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ ట్రై చేసినప్పటికీ, ఇక్కడ మీ పర్సను ఆహ్, అలా లేరు. సో, ఎమోషనల్లీ లేదు కాబట్టి, సిట్యుయేషన్స్ ఓరియెంటెడ్‌గా తినకి తెలియకుండానే ఆ ఒక్క ఊబిలోనే ఉండేటట్టు, ఆ ఊబిలోంచి బయటికి రాకుండా కట్టేసారనమాట. ఇక్కడ నాకు ఈ పర్సన్ నచ్చారు. నాకు కావాలి. ఇంకంతే. ఇంకా మొండి పట్టు కూర్చున్నారు. ఇదే ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ థర్డ్ పార్టీకి చాలా ఎక్కువగా ఇమాజినేషన్ కూడా పెరిగిపోతుంది. చాలా ఎక్కువగా. సో, ఎట్లా అంటే ఇంకా ఎట్లా? ఇంక తినే నా జీవితం. ఇంక తిను లేకపోతే నా ఒక ఆలోచన కూడా ఆగిపోతుంది. నెక్స్ట్ ఏంటి అన్న క్వెషన్‌కి నాకు సమాధానం దొరకట్లేదు అన్న పరిస్థితి ఇక్కడ మీ పర్సన్‌ది. సారీ థర్డ్ పార్టీది. చాలా ఎక్కువగా ఇమాజినేషన్ ఉందమ్మా ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించి మీ పర్సన్‌తో జీవితం. చాలా ఎక్కువ. అంటే మీ పర్సన్‌తో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి ముందుగానే ఇమాజిన్ చేసేసుకుంటున్నారు. తన లైఫ్, తన రిలేషన్‌షిప్, వీరిద్దరి మధ్య కమిట్మెంట్స్, వీళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ అయినాక నెక్స్ట్ స్టెప్స్ ఇలా అన్ని ఎన్ని రకాలుంటాయి అన్ని రకాల పాసిబిలిటీస్‌ని ఈ థర్డ్ పార్టీ తన మైండ్‌సెట్‌లో తి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక్కడేంటంటే ఈ థర్డ్ పార్టీకి వాళ్ళకి కావాల్సింది క్లియర్‌గా తెలుసిక్కడ. ఈ థర్డ్ పార్టీకి ఏం కావాలి. కానీ దాన్ని ఎలా సాధించాలి అనేది ఇక్కడ క్లారిటీ లేదు. బికాజ్ అంటే సెకండ్ ప్లాన్ యేసుకుంటున్నారు ఎలా సాధించాలి అనేది. దాని నెక్స్ట్ స్టెప్‌కి ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. అసలు అట్ ది ఎండ్ తనకే డౌటొస్తుంది. నేను సాధించగలనా అని చెప్పి. ఇక్కడ మీ పర్సన్ నిజంగా అసలు ఈ థర్డ్ పార్టీతో ఏ లెవెల్‌లో ఉన్నారు? ఆహ్, ఇంకా అలాగే మీ పర్సన్‌కి ఉన్న ఇక్కడ నాకు ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా కూడా కనిపిస్తుందమ్మా. ఆర్ ఎల్స్ రిలేషన్‌లోకి సంబంధించి ఇక్కడ ఈ థర్డ్ పార్టీకి ఎస్పెషల్లీ మీ పర్సన్‌కి మీకు కనెక్షన్ ఉంది అనేది చాలా ఎక్కువగా తెలుసు. సో, ఎక్కడ చేయి జారిపోయి మీ దగ్గరికి వచ్చేస్తారో, మీతో ఎక్కడ కనెక్ట్ అయిపోతారో, అలాగే మీతో ఇంకా తన మనసులో ఇంకా ఎంతవరకు ప్లేస్ ఉంది, కనెక్షన్ ఇంకా ఫీల్ అవుతున్నారా, ఇవన్నీ భూతద్దం పెట్టి బానే సెర్చ్ చేస్తారు. బికాజ్ తను ఎక్కడ ఒకవేళ వదిలితే ఎక్కడ మీ దగ్గరికి పారిపోయి వచ్చేస్తారని అవి గూడా ఒక పక్క నుంచి రాయేస్తూ ఉంటారు మాటలు. ఎక్కడ తన దగ్గర మీ 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 దగ్గర ఏమన్నా ఉందేమో, మీ మీద ఎమోషన్స్ ఉన్నాయేమో, మీ మీద ఫీలింగ్స్ లవ్ ఉన్నాయేమో, ఇక్కడ తనకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నేనైతే ఇంకెట్టి పరిస్థితుల్లో నేను పట్టుకొని బలవంతంగా హోల్డ్ చేయక్కర్లేదు. తనంతట తనే ఇక్కడ ఉంటారు. బట్ దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. నేను వదిలితే పారిపోతారన్న భయంతో ఉన్న రిలేషన్ ఇక్కడ. ఇక్కడ మీ పర్సను ఆహ్, మీ మీ తనతో పాటు ఉన్న ఈ యొక్క రిలేషన్‌షిప్ కోసం ఏం డెసిషన్ తీసుకుంటారన్న భయం గూడా ఉంది ఇక్కడ అల్టిమేట్‌గా. సో, ఈ ఓవరాల్‌గా ఇలాంటి క్వెషన్స్ అన్నిట్లితోని చాలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నారు థర్డ్ పార్టీ. అందుకే నాకు ఈ ఎనర్జీలో ఒక సైడు ఖచ్చితంగా నాకు ఈ పర్సన్ కావాలి అన్న మొండు పట్టు కనిపిస్తుంది. మరో సైడేమో అసలు నిజంగా నాకు అవకాశం ఉంటుందా? నేను ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా చివరికి అసలు నేను గెలుస్తానా అన్న డౌట్ ఎనర్జీ గూడా ఉంది ఇక్కడ మీ థర్డ్ పార్టీకి.
ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఈ ఈ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో హెల్తీ అట్రాక్షన్ అనేది ఇక్కడ కనిపించట్లేదు నాకు. కాంపిటేటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. కాంపిటేటివ్తో కూడిన అట్రాక్షన్ అనమాట. ఆ ఎనర్జీ కనిపిస్తుంది. థర్డ్ పార్టీకి మీ గురించి తెలుసు. మీ పర్సన్కి మీకు ఉన్న సంబంధం గురించి చాలా స్పష్టంగా తెలుసు. మీకు మీ పర్సన్‌కి ఎమోషనల్ కనెక్షన్ ఉందనేది కూడా ఈ పర్సన్‌కి అర్థమైపోయింది. అందుకే ఇక్కడ థర్డ్ పార్టీకి కంపారిజన్ మొదలైపోయింది. నేను ఎక్కువ, తను డిలీట్ చేసేయాలి, ఎలాగైనా కట్ చేసేసేయాలి అనేసి మీ గురించి ఏ విధంగా నెగెటివ్ చెప్పడము. వాళ్ళకంటే నేనే బెటర్ అని తనకి తాను ప్రూవ్ చేసుకునే విధానం కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గర. అసలు కంప్లీట్‌గా మిమ్మల్ని మర్చిపోయేలా చేయాలని చెప్పి. నేను ఇంకా ఈ పర్సన్‌కి ఎక్కువ హ్యాపీనెస్ ఇవ్వాలి. నేనే లైఫ్ అన్నట్టు చూపించాలి. తన ఎమోషనల్లీ మొత్తం నాకు లొంగిపోతే అల్టిమేట్‌గా ఇంకా నా పర్సన్ నాతోనే ఉంటారు. ఈ టైప్ అనమాట. 5 ఆఫ్ స్వార్డ్స్. సో, ఇది ఏంటంటే బయటికి ఓపెన్‌లీ కనిపించకపోయినా కూడా థర్డ్ పార్టీ బిహేవియరు ఇన్‌ఫ్లుయెన్స్ చేయడము మీ పర్సన్‌ని, మీ పర్సన్ యొక్క అటెన్షన్‌ని థర్డ్ పార్టీ వైపు అన్ని రకాలుగా తిప్పుకోవడము. సో, మీ గురించి లేనిపోని క్రియేట్ చేయడము. ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గర మీ గురించి బ్యాడ్‌గా క్రియేట్ చేసి ఎటువంటి ప్రేమ ఎక్కడొచ్చేస్తుంది, ఎమోషనల్లీ ఎక్కడ సైలెంట్‌గా ఉంచితే కనెక్ట్ అయిపోతున్నారని భయం పడుతూ, ఈ విధంగా ఈ థర్డ్ పార్టీ చేస్తున్న ప్లానింగ్స్ అనమాట. సో, ఏంటంటే ఈ కార్డు ఈ ఈ ఈ ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్‌తో ఉన్నప్పటికీ కూడా ఎలోన్‌గానే ఉన్నారు అని తెలుస్తుందమ్మా. అంటే భయము, ఆందోళన, ఒక ఇష్టమైన పర్సన్‌తో ఉంటే అవేమి ఉండవు కదా యాక్చువల్లీ. అవేమి ఉండవు. సో, థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని సింప్లీ ఇక్కడేంటంటే ప్రేమించాలనుకోవడం కంటే మీ పర్సన్ జీవితంలో తన వన్ అండ్ ఓన్లీ పొజిషన్ అవ్వాలి. తన తన యొక్క జీవితాన్ని మీ పర్సన్‌తో ఒక పొజిషన్ ఏర్పరచుకోవాలి. సెక్యూర్డ్ లైఫ్ అరేంజ్ చేసుకోవాలి అనే డిజైర్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమించడం వేరు, బలవంతంగా లైఫ్‌ని షేర్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను వన్ అండ్ ఓన్లీ అవ్వాలి అనుకోవడం వేరు. స్ట్రెంత్ చూడండి ఇక్కడ. సో, ఇక్కడేంటంటే థర్డ్ పార్టీ చాలా పర్సిస్టెన్స్ ఎనర్జీతో కనిపిస్తున్నారు నాకిక్కడ. అంటే ఇక్కడ వెంటనే రిజల్ట్ రాకపోయినా ప్రయత్నం ఆపట్లేదు. తను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా రిజల్ట్ రావట్లేదనుకోండి, రిజల్ట్ రావట్లేదు, ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు, ఇంక నాకు అలసిపోయాను. మీరు అలసిపోతారు. ఈ థర్డ్ పార్టీ అలసిపోరు. నిజానికి ఈ ఈ ఈ ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ మన జీవితంలో మనకి సంబంధించిన డ్రీమ్స్ మీద ఉంటే చాలా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాం. సో, ఇక్కడ మీ పర్సన్‌కి మీ మీ ఈ థర్డ్ పార్టీకి చాలా గట్టి పట్టుదలనమాట. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాక్ స్టెప్ వెయ్యరు. ఏ విధంగా అన్నా సాధించాలి ఈ పర్సన్‌తో లైఫ్‌ని. మీ పర్సన్ నుంచి రెస్పాన్స్ స్లోగా వచ్చినా, మీ పర్సన్ డిస్టెన్స్‌లో ఉన్నా, సిట్యుయేషన్ ఎంత కాంప్లికేటెడ్‌గా ఉన్నా, సో, ఈ థర్డ్ పార్టీ తమ ఎమోషన్స్‌ని ఎప్పుడూ గూడా కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు డౌన్ అయిపోరు. ఇక్కడ మీరు డౌన్ అయిపోతూనే ఉంటారు. ఈ థర్డ్ పార్టీ ఎప్పుడు డౌన్ అయిపోరు. ఇక్కడేంటంటే ఒక సైలెంట్ డిటర్మినేషన్ ఉంది చెప్పాలంటే ఈ థర్డ్ పార్టీకి. ఇది నాకు కావాలి. గట్టిగా అనుకుంటేనే కావాలి. కావాలంటే కావాలి. కాబట్టి ఇక నేను ఎప్పటికి కూడా తొందరపడకుండా నా ఛాన్స్ కోసం నేను వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేస్తూ నేను చేయాల్సినవి ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళాలి అని స్ట్రాంగ్ డిటర్మినేషన్ కనిపిస్తుంది నాకిక్కడ ఈ థర్డ్ పార్టీలో. ఈ ఎనర్జీయే. వీళ్ళేంటంటే చాలా ఓపెన్‌లీ చేయకుండా పేషెన్స్‌తో మీ పర్సన్ దగ్గర తన ప్రెజెన్స్ మెయింటైన్ చేయాలని చాలా చాలా చక్కగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ చేసేది తనకి తగ్గ కోరికకి చేసే ప్రయత్నాలన్నీ అయితేనమ్మా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నారని చెప్పాలి. ఎక్కడ గూడా ఈ పర్సన్‌ని వదిలేయాలి ఒక్క దగ్గర గూడా పడట్ల. సిట్యుయేషన్ ఎంత నెగెటివ్ వచ్చినా గూడా చాలా డిటర్మినేషన్‌తో ఉండి తన ప్రయత్నాలు ఎప్పుడు ఆపకుండా చేస్తూనే ఈ విధంగా ఒక ఏదైనా ఒక విషయం గురించి ఈ విధంగా పట్టుబడి ఉంటే అమ్మ ప్రతి మనిషి అచీవ్ చేస్తాడు. తను అనుకున్నది ఖచ్చితంగా. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ అంత హెవీగా కూర్చున్నారనమాట. చాలా ఎక్కువగా. నైట్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి ఇక్కడ. ఇక్కడేంటంటే పేషెన్స్ అనేది ఎప్పుడూ ఉండదు జనరల్‌గా మనిషికి.
ఏం ఇక్కడ ఈ థర్డ్ పార్టీకి సంబంధించి కొన్ని మూమెంట్స్‌లో చాలా ఇంపల్సివ్‌గా ఆహ్, ఈ థర్డ్ పార్టీకి బిహేవ్ జేయాలనిపిస్తుంది. ఆహ్, మీ పర్సన్‌కి మెసేజ్ చేయడము, కన్వర్జేషను ఈ పర్సనే ఇనిషియేట్ చేయడము. అంటే ఎప్పుడు నేనే చేయాలా? ఎప్పుడు నేనేనా? ఎప్పుడు నేనే ట్రయలా? ఆ పేషెన్స్‌ని మాత్రం ఎప్పుడు తగ్గించుకోవట్లేదు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ. ఏదన్నా ఒక విషయాన్ని డైరెక్ట్‌గా అడిగేయడము. జనరల్‌గా మీరు ఎన్ని సార్లు అడుగుతాము, ఏది మనం వద్దులే అది మన వల్ల కాదు అనుకుంటాం. ఇక్కడ ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్‌ని ఫస్ట్ తనలోకి తన యొక్క మైండ్ సెట్‌లోకి తెచ్చేసుకొని మైండ్‌ని చదివేసి ఆ తన యొక్క మైండ్ తన చెప్పేది వినేటట్టు మీ పర్సన్ మైండ్‌ని తెచ్చేసుకునే ఒక ఏమంటారు మైండ్ స్టడీ తెలిసి తనకి తగ్గట్టు మాట్లాడేసి ఆ మైండ్‌ని తన కంట్రోల్‌లోకి తెచ్చేసుకునే విద్య గూడా తెలిసనేది తెలుస్తుంది నాకు. సో, అలా తెచ్చేసుకొని ఎక్కడా గూడా పేషెన్స్ తగ్గకుండా కన్వర్జేషన్‌తో ఇంక ఇనిషియేట్ చేసేసి ఇక మీ పర్సన్‌ని తన గ్రిప్‌లోకి తెచ్చేసుకునే విషయం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా ఎనర్జీస్ చేంజ్ అయినయి, నేను అనుకున్నట్లు లేవు అనిపిస్తే మాత్రం. మీ ఈ థర్డ్ పార్టీ. ఏదైనా ఖచ్చితంగా డైరెక్ట్‌గా అడిగేస్తారు ఏది కూడా. ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఖచ్చితంగా. హ్మ్. అండ్ కొన్ని విషయాలు ఏదైతే మీ పర్సన్‌తో లైఫ్ షేర్ జేసుకోవాలని మస్ట్ అండ్ షుడ్‌గా చాలా గట్టిగా ఉన్నారో, ఆ విషయాలను మాత్రం చాలా ఇండైరెక్ట్‌లీ మీ పర్సన్‌కి అర్థమవుతూ, పైగా చెప్పినది తన ఆలోచించి డిలీట్ చేసేసి ఇయన్నీ వర్కౌట్ అవ్వవు అన్న విధంగా గాదు. చెప్పింది ఆలోచించేలాగా అదొక నోట్ పాయింట్ లాగా తన మైండ్‌లో ఉండే విధంగా చెప్పడం. అంటే మన ఫ్యూచర్ ఏంటి అన్నది ఈ థర్డ్ పార్టీకున్న టెక్నిక్స్ మనకి గూడా రావమ్మా. సో, ఆ విధంగా మీ పర్సన్‌లోకి నూరి పోయడమని చెప్పాలంటే. సో, చాలా క్లారిటీగా ఒక ఒక ప్రీ ప్లాన్డ్‌తో చేస్తారు ఏ స్టెప్ చేసినా ఇక్కడ. నైట్ ఆఫ్ స్పాట్స్. 3 ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్రాన్సిషన్ యాక్చువల్లీ. ఇప్పటి వరకు కూడా థర్డ్ పార్టీ ఇక్కడ నాకు మీ పర్సన్‌కి సంబంధించి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత గట్టిగా పట్టుకున్నారు, ఏ విధంగా తన యొక్క స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు, కొంచెం కూడా వెనకడుగు వేయకుండా అనేది మనకి ఇక్కడి వరకు కన్వే అయింది. ఇప్పుడు మాత్రం ఆహ్, ఇక్కడ ఎట్లా అంటే మీ పర్సన్‌కి సంబంధించి తను 3 ఆఫ్ వాండ్స్ ఈ మీ పర్సన్ తన ఫ్యూచర్‌లో ఉంటే అనే లెవెల్ హ్మ్. చాలా ఇంక డీప్‌గా ఎళ్ళిపోయారు. ఉంటే ఫ్యూచర్ యాక్చువల్లీ ఇప్పుడు ఇది చేయాలి. నేను ఇప్పటి వరకు ఈ పర్సన్‌ని నా లైఫ్‌లో ఉంచుకోవాలి కదా! ఏకంగా ఇంక ఎళ్ళిపోయి గూడా ఫ్యూచర్‌ని గూడా ఇప్పుడే బతికేస్తున్నారు. చాలా ఇది ఏంటంటే మీరు చేయాల్సిన పని వీరు చేస్తున్నారు. సో, ఆహ్, లాంగ్ టర్మ్ రిలేషన్‌ని చూసేస్తున్నారిక. అది గూడా మీ పర్సన్‌తో డిస్కస్ చేసేస్తున్నారు. ఇంక ఇట్లా ఉంటాము, ఇలా చేస్తాం, ఇలా చేసుకుందాం, ఇలా బావుంటుంది. ఇది ఎవ్రీథింగ్ మీ పర్సన్‌కి పూసగుచ్చినట్టు చెప్తుంటే, మీ పర్సన్ కూడా దాన్ని ఒక సినిమా చూస్తున్నట్టు అంత డీప్‌లీ కనెక్ట్ అయిపోయి వింటున్నారు. ఇంక అంటే మీ పర్సన్ అల్టిమేట్‌గా మీ పర్సన్‌ని తన గ్రిప్‌లోకి తీసేసుకుంటున్నారు. మీ పర్సన్‌కే ఆలోచనొచ్చేస్తుంది అల్టిమేట్‌గా. తనతో స్టెబిలిటీ ఎలా ఉంటుంది? తనతో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఓరియెంటెడ్ థాట్స్ వచ్చేస్తున్నాయి ఇక మీ పర్సన్‌కి. ఇది అయితే ఖచ్చితంగా ప్యూర్‌లీ నాకొచ్చిన అట్రాక్షన్ అయితే కాదు. మా ఇద్దరి మధ్య ఏదో బంధం ఉంది. చాలా డీప్ కనెక్షన్ ఫీల్ అవుతున్నాను. సో, ఆహ్, అట్‌లీస్ట్ ఇక్కడ ఇగ్నోర్ చేయకుండా థర్డ్ పార్టీ వేసిన విత్తనాన్ని ఇగ్నోర్ చేయకుండా ఆహ్, మీ పర్సన్ కూడా ఇమాజిన్ చేస్తూ థర్డ్ పార్టీతో లైఫ్ అది థర్డ్ పార్టీ పర్స్‌పెక్టివ్‌లోనే ఇక్కడ మీ పర్సన్ మైండ్ కూడా వస్తుంది. స్టార్టింగ్ లెవెల్‌లో ఉంది అనేది తెలుస్తుంది. సో, ఇక్కడ మీరు చేయాల్సిన రెమెడీస్ మస్ట్ అండ్ షుడ్‌గా పట్టుకొని చెయ్యకపోతే ఇది చాలా నేను ఇంక ఇక్కడి వరకెళ్ళలేదమ్మా. ఇక్కడ వరకు వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నాను. మీరు గట్టిగా చెయ్యాలమ్మా రెమెడీస్. మస్ట్ అండ్ షుడ్. అదర్‌వైస్ మీరు మీ పర్సన్‌ని వదిలేసుకోవడమే. ఖచ్చితంగా వదిలేసుకోవడమే. ఇంత స్ట్రాంగ్‌లీ అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అదర్‌వైజ్ అవ్వదమ్మా. అది ఎవరి ఎనర్జీస్‌కి తగ్గట్టు వాళ్ళకి సంబంధించి ఉంటుందనమాట. సో, అది ఏంటి అనేది ఆహ్, ఉంటుంది గదా! మన డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్. సో, చాలా అంటే చాలా
లేదు వదిలేసేయండి. ఇంక మైండ్‌లోంచి కూడా పూర్తిగా తీసేసేయాలి. ప్రయత్నిస్తే బయటకొస్తారు ఎప్పటికో అప్పుడు. 9 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే ఆహ్, ఎప్పుడు గూడా థర్డ్ పార్టీ దగ్గరున్న మెయిన్ ప్లస్ తనని తాను ఎప్పుడూ గూడా వీక్‌గా చూసుకోరు. అస్సలు చూసుకోరు. ఎప్పుడు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ లానే ఆ లెవెల్‌లోనే తన ఎనర్జీస్ డౌన్ అవ్వకుండా చూసుకుంటారు. నేర్చుకోండి మీరు. నేర్చుకోండి ఇవన్నీ చూసి. ఇవి నేర్చుకోండి. ఎనర్జీస్ డౌన్ అవ్వకుండా ఉండడం నేర్చుకోండి. ఈ ఈ బుద్ధిని నేను నేర్చుకోమని చెప్పట్లేదు. తన యొక్క కాన్ఫిడెన్స్‌ని నేర్చుకోండి. వాళ్ళు తమ అపియరెన్స్, తన కెరీర్, తన లైఫ్ స్టైల్, తన ఇండిపెండెన్స్, తన యొక్క పర్సనల్ క్వాలిటీస్ వీటిపై చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఇదంతా చేస్తున్నారని చెప్పి తన ఇవేమీ తక్కువ చేయలేదు. తన పర్సనల్ లైఫ్, తన యొక్క కెరీర్ రిలేటెడ్, తన లుక్స్ ఏవి కూడా తను నెగ్లెక్ట్ చేయలేదు కొంచెం కూడా. చూసి నేర్చుకోండమ్మా. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా కూడా ఏది వదిలేయలేదు ఇక్కడ. అన్నీ చాలా స్ట్రాంగ్‌గా స్టీల్ పట్టుకున్నారు. అందుకే మీ పర్సన్‌ని పొందడానికి తిను మాత్రమే వర్తీ అని చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మీ నుంచి దూరం చేసేసి తనే సంపాదించుకోవాలి. అది కూడా తనకి నూరి పోస్తున్నారు. మీ పర్సన్ మైండ్ సెట్ కూడా ఎళ్ళిపోయింది అందులో. డీప్‌గా బేసిక్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు. సో, ఇది ఇక్కడ చాలా కాంపిటీషన్‌ని పెంచుతుంది మీకు అనే చెప్పాలి. చాలా హై కాంపిటీషన్ యాక్చువల్లీ. బికాజ్ తిన చాలా హ్మ్, హై ప్రొఫైల్ ఉన్న పర్సన్. అన్ని రకాల క్వాలిటీస్ ఉన్న పర్సన్. తనతో కాంపిటీషన్ అంటే మీరు ఏ విధంగా మీరు తనని మించి ఉండాలక్కడ మీరు. తన ఎనర్జీస్, మీ ఎనర్జీస్ కావచ్చు, మీ అపియరెన్స్ ఎవ్రీథింగ్ అపియరెన్స్ ఏంటి, మీ యొక్క థింకింగ్, మీ ఎనర్జీస్‌ని డౌన్ చేసుకోకుండా మీరు ఎలా హై పిచ్‌లో పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ పుష్కలంగా తనకి మించి ఉండాలి. అప్పుడు మీరు వర్తీ అవుతారు. అప్పుడు అది ఇక్కడ ఇక్కడ ఎనర్జీస్ దగ్గరికొచ్చేసరికి అమ్మ ఇక మంచి చెడులుండవు. ఎవరి ఎనర్జీస్ హై పిచ్‌గా ఉన్నాయో అల్టిమేట్‌గా వాళ్ళకే పర్సన్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా కాంపిటీషన్ మీకిక్కడ. ఇక్కడ ఆహ్, నేనే, నేనే ఎలిజిబుల్. ఈ పర్సన్‌కి నేనే వర్తీ. చాలా స్ట్రాంగ్ థాట్ ఇక్కడ ఈ పర్సన్‌కి. దానికి తగ్గట్టే ఉన్నది. తను చేసేది గూడా అనేది చాలా ధీటుగా తెలుస్తుందమ్మా. చాలా ధీటుగా తెలుస్తుంది. అసలు ఈ ఈ విధంగా మీరుంటే మీ పర్సన్ అసలు ఎవరి జోలికి ఎళ్ళరసలు. ఎవ్వరి జోలికి వెళ్ళరు. అంటే ఎనర్జీస్ కావచ్చు, మీరు మీ సెల్ఫ్ వర్త్‌ని వేస్ట్ చేసుకోకుండా మీరేం చేశారు, మొత్తం టైం అంతా ఈ పర్సన్‌కే ఇచ్చేసారు. మీ ఎనర్జీస్ మొత్తం వీరికే ఇచ్చేసారు. మీ కెరీర్ ఏమీ లేదు. ఇంక మొత్తం ఈ పర్సనే. అందుకనే అలాగయిపోయింది. అవన్నిటిని మెయింటైన్ చేసుకోవాలి. అసలు చూడండి ఇక్కడ చూడండి. నేను ఏ రోజైనా థర్డ్ పార్టీని చూసి నేర్చుకోండి అని చెప్పడం ఉందా? ఇక్కడ వస్తున్నాయి మరి. ఇక్కడ ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్‌ని చూసి నేర్చుకోవాల్సిందేనమ్మా. ఎట్టి పరిస్థితుల్లో తను చేసేది రాంగ్ అయినప్పటికీ ఎంత స్ట్రాంగ్‌గా నించున్నారో చూడండి. అలాంటప్పుడు మీరు ఇంకెంత స్ట్రాంగ్‌గా నించోవాలి మీరే ఆలోచించుకోండి. ఇంక నేను దానికి చెప్పడం కాదు. నెక్స్ట్ కార్డ్స్ ద డెవిల్. ఈ డెవిల్ ఈ రీడింగ్‌లో చాలా స్ట్రాంగెస్ట్ కార్డ్. మీకు ఆల్రెడీ ఇందాక చెప్తున్నప్పుడే చెప్పాను. స్పష్టంగా అసలు డెవిల్ అంటే డెవిల్ అని కాదు ఇక్కడ మీనింగ్. ఆహ్, ఏంటంటే థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ మధ్య చాలా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. అగైన్ ఐ యామ్ సేయింగ్ వెరీ స్ట్రాంగ్ అట్రాక్షన్, టెంప్టేషన్, అటాచ్‌మెంట్, అన్‌హెల్తీ పుల్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్. ఆల్సో ఇక్కడ నాకు బ్లాక్ మ్యాజిక్, ఈవిల్ ఎఫెక్ట్ కూడా ఉన్నట్టు నాకు ఇక్కడ కన్వే అవుతుందమ్మా. ఇక్కడ డెవిల్ నుంచి. సో, ఇది కూడా ఉంది. బికాజ్ అబ్సెషన్ ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్ పైన ఉన్న అబ్సెషన్, ఈ స్ట్రాంగ్ అట్రాక్షన్, డిజైర్ అండ్ అటాచ్‌మెంట్, ఈ టెంప్టేషన్ వీటన్నిటికి ఇక్కడ ఆ ఎనర్జీ కూడా నాకు ఇక్కడ కన్వే అవుతుంది. మీ పర్సన్‌ని హోల్డ్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ ఆహ్, ఇంప్లిమెంట్ చేసిన వన్ ఆఫ్ ద ట్రిక్స్‌లో. సో, థర్డ్ పార్టీకి మీ పర్సన్‌పై చాలా ఇంటెన్స్ ఇంటెన్స్ డిజైర్ అనమాట. టెంప్టేషన్ చాలా హెవీగా ఉంది. ఇక్కడ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకున్నా గూడా థర్డ్ పార్టీ తనకి తన ఆలోచనలోంచి ఈ పర్సన్ ఇంక వెళ్ళట్లేదు. అక్కడ ఫిక్స్ అయిపోయారు.
హీ ఈజ్ ద వన్, షీ ఈజ్ ద వన్, ఇంకా ఇదే నా లైఫ్ అని చెప్పేసి. ఎందుకు నేను ఈ పర్సన్ నుంచి డిటాచ్ కాలేకపోతున్నానని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యారు. అది ఆ తర్వాతే ఇక్కడ ఆహ్, ఇప్పుడు ఇంత మొండి పట్టు కూర్చున్నారు. కానీ ఆహ్, అయితే ఫస్ట్‌లో అయితేనమ్మా మీ పర్సన్‌లో ఆహ్, మాటల మాంత్రికుడు, మాటల మాంత్రికురాలు, మాటల్లోనే మైకం ఉంటుంది. ఆ మైకం నుంచే ఎదుటి వాళ్ళ ఎనర్జీస్‌ని హోల్డ్ చేసేసుకుంటారు అనేది తెలుస్తుంది. సో, దానివల్ల ఈ థర్డ్ పార్టీ ఇంత డీప్‌గా ఎళ్లారని చెప్పాలి. చేసింది మీ పర్సనే అనే చెప్పాలి. ఓకే. సో, అలాగే మీ పర్సన్ కూడా చాలా టెంప్టేషన్, ఎమోషనల్ పుల్ అనుభవిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీతో ఎనర్జీస్. ఈవెన్ అట్ ప్రెజెంట్ ఇంకా హెవీగా. అట్ ప్రెజెంట్ ఎనర్జీసేనమ్మా ఇవన్నీ గూడా. అందుకే ఈ కనెక్షన్ చాలా సింపుల్ గాదు. అనుకున్నంత సింపుల్, అనుకున్నంత కట్ చేసుకొని వచ్చే విధానం కాదిది. చాలా డీప్‌గా ఉన్న ఎనర్జీస్. 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఇక్కడ థర్డ్ పార్టీ అసలు క్యాజువల్‌గా కొంచెం ఏదో ఎట్టి పరిస్థితుల్లో తనకి ఎన్ని రకాలు తన జీవితంలో అన్ని రకాలుగా ఉన్నా గూడా ఇక్కడ మీ పర్సన్‌ని అసలు క్యాజువల్‌గా వదిలేసే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎట్ ఎనీ కాస్ట్ ఎన్ని ఎఫర్ట్స్ అయినా పెట్టడానికే సిద్ధంగా ఉన్నారు. మీ పర్సన్‌తో డే బై డే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు ఎమోషనల్ కనెక్షన్‌ని. ఇక్కడ మీ పర్సన్ నుంచి ఇంకా ట్రస్ట్ గెయిన్ చేయడము, వాళ్ళకి అవసరమైనప్పుడు సపోర్ట్ ఇవ్వడం మీ థర్డ్ పార్టీ. ఆహ్, మీ థర్డ్ పార్టీ యొక్క ప్రెజెన్స్‌ని గ్రాడ్యువల్లీ ఇంపార్టెంట్‌గా మార్చుకుంటున్నారు మీ పర్సన్ దగ్గర. ఇవి చాలా కన్సిస్టెంట్‌గా ఉన్నాయి. చాలా కన్సిస్టెంట్‌గా ఉన్నాయి ఈ ఎఫర్ట్స్ కూడా. సో, అందుకే ఇక్కడ ఈ థర్డ్ పార్టీకే సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడేం వీళ్ళిద్దరి మధ్య ఒక్క రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో వచ్చిన ఇంత డీప్ కనెక్షన్ గాదు. చాలా స్లోగా, చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకొని పెరుగుతూ వచ్చిన ఆహ్, రిలేషన్ కింద కనిపిస్తుంది. చూడండి 10 ఆఫ్ కప్స్. చూడండమ్మా చెప్తున్నానా చాలా స్ట్రాంగ్‌గా పట్టుకొని కూర్చున్నారు. మీరు నేనే కాదు ఎవ్వరు ఇక్కడ ఎనర్జీస్ చాలా దారుణంగా ఉన్నాయి దీనికి. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకొని మీరు చేయాల్సిన రెమెడీస్ చేయాల్సిందే మస్ట్ అండ్ షుడ్‌గా. అదర్‌వైజ్ అది గూడా మీరు దానికి మించి చెప్పినట్టు చేస్తేనే. ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ. ఎంత స్ట్రాంగ్ 10 ఆఫ్ కప్స్. థర్డ్ పార్టీకి 10 ఆఫ్ కప్స్ ఏంటమ్మా అసల. సో, ఈ మొత్తం రీడింగ్‌లో చాలా సిగ్నిఫికెంట్ అనమాట. థర్డ్ పార్టీ మనసులో ఈ రిలేషన్‌షిప్‌కి ఒక స్టేబుల్, ఎమోషనల్లీ ఫుల్‌ఫిల్డ్ ఫ్యూచర్ కావాలని చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంది. ఫ్యామిలీ చెప్పాను కదా! ఫ్యామిలీనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ మీ పర్సన్‌తో. ఎక్స్‌పెక్ట్ కాదు, ఇంకా అదే జీవిస్తున్నారు వాళ్ళు. ఇది వాళ్ళు కేవలం సీక్రెట్ అట్రాక్షన్ లేదా టెంపరరీ రిలేషన్‌షిప్ అనేది కొంచెం కూడా చూడట్లేదు. అసలు ఆలోచనే లేదు. జస్ట్ కమిట్మెంట్ ఆల్రెడీ కమిటెడ్‌లో ఉన్నారు. రిలేషన్‌షిప్ కొనసాగుతుంది. ఇప్పుడు ఫ్యామిలీలోకి వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ప్రాసెసింగ్ ఇంకా లేదు. ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నారు తినే ఫ్యామిలీ అని చెప్పి. మీ పర్సన్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు. మీ పర్సన్ డెప్త్‌గా ఎళ్ళిపోతే ఇంకా ఫ్యామిలీ వాళ్ళదే. అదే ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. సో, అట్ ప్రెజెంట్ ఎగ్జిక్యూషన్ జరగట్లే ఫ్యామిలీకి సంబంధించి చేయాల్సిన స్టెప్స్. సో, ఫ్యామిలీ అయిందంటే ఇంక ఎమోషనల్‌గా కూడా ఇంక డీప్‌గా కనెక్ట్ అయిపోతారు. ఎవరు ఏం చేసి ఏం విడగొట్టాలనుకున్నా ఏది విడిపోయేది ఉండదక్కడిక. సో, అందుకే ఇక్కడ ఫ్యామిలీ, స్టెబిలిటీ, ఫ్యూచర్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయమ్మా థర్డ్ పార్టీకి, మీ పర్సన్‌కి సంబంధించి. సో, అల్టిమేట్‌గా మీ పర్సన్ కూడా ఈ పర్సన్ నాకు లైఫ్ పార్ట్నర్‌గా ఉంటే అనేదే ఆహ్, అనే 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 ఫ్యాంటసీలోనే అట్ ప్రెజెంట్ బ్రతుకుతున్నారు. బికాజ్ ఆ ఎనర్జీస్ మీ మీ థర్డ్ పార్టీ తనలోకి పంపించేసింది. పంపించేసింది. తనలో ఆ పవర్ ఉంది. ఆ పవరు అంటే తన ఎనర్జీస్ వల్ల అంత హై పిచ్‌గా ఉన్న పవర్ అనమాట. 6 ఆఫ్ వాండ్స్ చూడండి. సో, గెలవాలనే కోరిక 6 ఆఫ్ వాండ్స్ అల్టిమేట్‌గా. ఇక్కడ ఇక్కడేంటి థర్డ్ పార్టీకి ఈ సిట్యుయేషన్‌లో నేను ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ కావాల్సిందే. ఖచ్చితంగా నేనే సక్సెస్‌ఫుల్ పర్సన్. ఇది నా రిలేషన్, నా పర్సన్, మా కుటుంబం, మేమే. ఇక్కడ మీ పర్సన్ యొక్క అటెన్షన్ పొందడం మాత్రమే కాదు ఈ పర్సన్ చేస్తుంది.
ఇక్కడ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్‌లో గూడా రికగ్నైజేషన్ పొజిషన్‌కి రావాలని చెప్పి వాళ్ళు అక్కడ గూడా ఏం స్టాప్ చేయల. ఆ ఎనర్జీస్‌ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాళ్ళు అన్ని రకాలుగాను అన్నిట్లిలోనూ తన ఎనర్జీస్‌ని హై పిచ్‌లోనే ఉంచుకుంటున్నారు. అంటే అలా ఎందుకంటే చివరికి ఈ పర్సన్ నన్నే చూజ్ చేసుకోవాలి. ఇక్కడ లవ్‌తో పాటు ఈగో కూడా మిక్స్ అయింది. ఖచ్చితంగా మిక్స్ అయింది. ఈ మ్యానిప్యులేషన్ ఎనర్జీస్ చాలా అదంతా వేరు. బట్ ఎంత స్ట్రాంగ్‌గా పట్టుకొనున్నారు అనేది ఇక్కడ పాయింట్. వాళ్ళు ఇక్కడ మీతో ఉన్న ఈ కనెక్షన్ మీ పర్సన్ ఇక్కడ నాకెక్కడా కనిపించట్లేదమ్మా. అస్సలు కనిపించట్ల. ఇక్కడ దాన్ని కంప్లీట్‌గా ఓవర్‌కమ్ చేసేసి ఈ విన్ అయిపోవాలి అనే చూస్తున్నారు. మీరు అనేది లేకుండా. 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి. 6 ఆఫ్ పెంటికల్స్ అంటే బ్యాలెన్స్ అవసరం. ఖచ్చితంగా చెప్తున్నాను కదా! ఇప్పుడు ఇంత దారుణంగా ఉంది సిట్యుయేషన్. దీన్ని బ్యాలెన్స్‌కి తీసుకురావాలంటే ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా మీరు చేయాల్సినవి మీరు చేయాలి. మీరు చేయాల్సిన రెమెడీస్ ఉంటాయి. అవి చేయాల్సిందే. అప్పుడు బ్యాలెన్స్ వస్తుంది. కంప్లీట్ ఇంబాలెన్స్ మొత్తం వాళ్ళ వైపే ఉందమ్మా. మీది చాలా కిందనుంది. మొత్తం ఇంత ఎత్తున వాళ్ళ వైపు ఉంది. సో, మీరిప్పుడు దాన్ని మీరు మీ ఎనర్జీస్‌ని పెంచుకుంటూ చేయాల్సిన రెమెడీస్ చేస్తే అప్పుడు బ్యాలెన్స్ వస్తుంది. ఇంకా మీరు పైకెళ్ళినప్పుడు అల్టిమేట్‌గా మీ పర్సన్ ఇటొస్తారు. అర్థమవుతుందా మీకిక్కడ ఏం జరుగుతుందనేది? సో, చెప్ అదర్‌వైజ్ అసలు ఇది నార్మల్ సిట్యుయేషన్ కాదమ్మా. అసలిక్కడ ఎట్లా ఉందంటే మొత్తం జరుగుతున్నట్టు మొత్తం ఇది మనకసలే ఈ ఇది పౌర్ణమి ప్లస్ గ్రహణము ఎనర్జీస్ పుష్కలంగా తన్నుకొనొచ్చేస్తున్నాయి ఇక్కడ. ఇందాక కార్డ్స్ తీసినప్పుడే నాకర్థమైపోయింది. సో, ఖచ్చితంగా అయితే ఫ్యూచర్ ఇమాజినేషన్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉందమ్మా. సో, అదంతా జరగకుండా ఉండాలంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇంబాలెన్స్డ్‌గా ఉన్న ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ అవసరం. మీ బంధం మీకు యూనివర్స్ ఫైనలైజ్‌గా బ్యాలెన్స్ తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ పేషెన్స్‌తో తన ప్లేస్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఎంత స్ట్రాంగ్‌గా క్రియేట్ చేసుకుంటున్నారో మీరు చూసిందే ఇక్కడ. ఇక్కడ మొత్తం చూసింది. సో, ఇక్కడ మీరేం చేయాలి? దాన్ని మీరు క్రియేట్ చేసుకోండి. చెప్పారు కదా! ఇంకింతకు మించి క్లియర్‌గా ఉండదు ఇక్కడ. బ్యాలెన్స్ తెచ్చుకోండి. ఏం చేయాలి? చేయండి. మీ ఎనర్జీస్‌ని పెంచుకోండి. ఎంత పెంచుకోవాలి? ఈ థర్డ్ పార్టీకున్న ఎనర్జీస్ చెప్పాను కదా! దానికి మించి దానికి డబుల్ ఉంటే అప్పుడు ఇక్కడ మొత్తం బొమ్మ రివర్స్ అయిపోతుంది. ఇక్కడ ద డెవిల్, 8 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్ ఈ కాంబినేషన్ వల్ల మీ పర్సన్‌కి ఇది మీ పర్సన్‌ని కేవలం ఇక్కడ కొంచెం కూడా ఎక్కడ క్యాజువల్ కాదు కదా! ఏదో ఒక టైంలో డిటాచ్ అయ్యేది కూడా కనిపించట్లే. నాకు ఓన్లీ స్ట్రాంగ్ అటాచ్‌మెంట్, ఎఫర్ట్స్, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఈ ఎనర్జీసే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ థర్డ్ పార్టీకి మీ పర్సన్‌తో ఒక స్టేబుల్ ఫ్యూచర్ కావాలి. అదే ఇక్కడ అల్టిమేట్‌గా కన్వే అవుతున్న మెసేజ్ యూనివర్స్ త్రూ కూడా. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయము ఇక్కడ థర్డ్ పార్టీ కోరుకోవడం ఒకటి, మీ పర్సన్ నిర్ణయం తీసుకోవడం మరొకటి. థర్డ్ పార్టీ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా చివరికి రిలేషన్‌షిప్ ఏ డైరెక్షన్‌లో వెళ్తుంది నిర్ణయించేది మాత్రం మ్యూచువల్ చాయిస్ అమ్మ. మ్యూచువల్ చాయిస్. సో, ఇద్దరు డెసిషన్ తీసుకోవాలి. సో, నాకిక్కడ అట్ ప్రెజెంట్ వస్తున్న ఎనర్జీస్‌ని బట్టి మీ పర్సన్ కూడా గబుక్కున చెప్పాను కదా! మీ పర్సన్ బేస్ పాయింట్‌లో ఉన్నారు. దాన్ని ముందుగా తనంతట తానే ఇంక దూకే వరకు మీరు వదిలేస్తే ఇంకా మీరు వదిలేయొచ్చు. ఇంత దాకా వచ్చింది. ఇంక మీరు పట్టుకొని లాగే ఛాన్స్ ఉంది. లేదు ఇంక నా వల్ల కాదు వదిలేసేయండి. ఓకే. సో, మీ ఇష్టం అది. సో, నాకిక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తాను చూడండి. ఇక్కడ ఆహ్, మకర రాశి కనిపిస్తున్నారమ్మా క్యాప్రికార్న్. చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న రాశులు సాజిటేరియస్ ధనుస్సు రాశి, పైసిస్ మీనరాశి వారు, లిబ్రా తులా రాశి, ఏరిస్ మేష రాశి, టారస్ వృషభ రాశి. టారస్ వాళ్ళు కూడా లియో సింహరాశి వాళ్ళు కూడా మెయిన్‌లీ. తులారాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, స్కార్పియో, మీనరాశి, ధనస్సు రాశి, జెమిని మిథున రాశి. స్ట్రాంగ్‌లీ అయితే ఇంకోసారి చెప్తున్నాను చూడండమ్మా ఇక్కడ ఇంకొకసారి నేను స్ట్రాంగ్‌లీ ఇవి చెప్తున్నాను. క్యాప్రికార్న్ మకర రాశి, ఏరిస్ మేషరాశి, స్కార్పియో వృశ్చిక రాశి,
అండ్ సాజిటేరియస్ ధనస్సు రాశి, అండ్ లిబ్రా తులారాశి, లియో సింహరాశి, ఏరిస్ మేషరాశి చెప్పాను, క్యాప్రికాన్ చెప్పాను, టారస్ వృషభ రాశి, అండ్ పాయిసిస్ మీనరాశి. ఓకే, సో జెమినై మిథున రాశి వాళ్ళు ఉన్నారు, అండ్ క్యాన్సర్ కర్కాటక రాశి వారు కూడా వచ్చారు. బట్ మేజర్లీ వచ్చిన రాశులు నేను ఒకటికి 2 సార్లు చెప్పాను మీకు ఇక్కడ. ఓకే, సో హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. సో దట్స్ ఆల్. మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి అమ్మా. బట్ ఈ రీడింగ్ ఎవరు జస్ట్ కామెంట్ చేయండి, ఎవరికి సంబంధించిన రీడింగ్ అనేది. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ తీసుకోవాలమ్మా. సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.